మన చుట్టూ కొంతమంది ఉంటారండి. నేను లేకపోతే ఆ పని జరగదు అనే భ్రమలో ఉంటారు. లేదా ప్రతి పనిని వాయిదా వేస్తూ తాము రెడీగా లేమంటూ కుంటి సాకులు చెప్తూ ఉంటారు. కాలం ఎవరి కోసమో ఆగుతుందని అనుకోవడం మన అమాయకత్వమే. సరిగ్గా ఇలాంటి వాళ్ళ కోసమే మన పెద్దలు ఈ సామెతను చెప్పారు. అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా అని. పూర్వం అమావాస్య రోజున ఏదైనా పూజ లేదా కార్యక్రమం చేయాలంటే పురోహితుడు రావాలి. కానీ ఆయన రాలేదని ప్రకృతి సిద్ధంగా వచ్చే అమావాస్య తిథి ఆగిపోతుందా? లేదు కదా. కాలం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఉన్నా లేకపోయినా, మనం వచ్చినా రాకపోయినా జరగాల్సినవి జరిగిపోతూనే ఉంటాయని దీని అర్థం. ఈ రోజుల్లో కూడా అంతే కదా. ఆఫీస్లో గాని ఇంట్లో గాని కొంతమంది నేను వచ్చేదాకా ఆ పని మొదలు పెట్టకండి అని బిల్డప్ ఇస్తుంటారు. కానీ లోకం ఎవరి కోసమూ ఆగదు. అలాగే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని వాయిదా వేసే వాళ్ళకి కూడా ఇది ఒక హెచ్చరిక. మనం సిద్ధంగా ఉన్నా లేకపోయినా అవకాశం అనేది అమావాస్య తిథిలాగే వస్తుంది. మనం అందుకోకపోతే వెళ్ళిపోతుంది. కాలం చాలా విలువైంది. అది మన కోసం, మన సౌకర్యం కోసం అస్సలు ఆగదు. అందుకే అయ్యగారు వచ్చేదాకా ఎదురు చూడకుండా సమయాన్ని బట్టి మనం సిద్ధంగా ఉండడమే తెలివైన పని. ఈ సామెత మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి సామెతల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.